Hi Andy, I'm Govindar Reddy. I'm CEO at Dr. Bridge, Abroad MBBS Consultant Services. I'm a professional educational consultant and career coach. So, why MBBS in Russia 2021? Why MBBS in Russia 2021? Why Russia is the best country for MBBS abroad 2021? So, why? అసలు ఎందుకు రష్యా మన ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలి అన్నప్పుడు సో ఎందుకన్నా అని చెప్పడానికి అసలు బెస్ట్ కంట్రీ ఫస్ట్ కంట్రీ అండ్ బెస్ట్ కంట్రీ ఫర్ ఎంబీబీఎస్ అండ్ అబ్రాడ్ ఫర్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2021 ఫర్ రష్యా. ఎందుకు మనకి బెస్ట్ ఆప్షన్ అండ్ ఫస్ట్ ఆప్షన్ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ రష్యా? సో టాప్ 10 reasons today I will explain top 10 reasons why MBBS abroad 2021 for Russia is the first place for MBBS abroad 2021. Okay, so first reason సరే సార్, రష్యా ఇస్ ద డెవలప్డ్ కంట్రీ. సో రిమైనింగ్ మీరు ఫిలిపీన్స్ తీసుకున్నా, యుక్రెయిన్ తీసుకున్నా, కజకిస్తాన్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా, అర్మేనియా తీసుకున్నా, బంగ్లాదేశ్ తీసుకున్నా, నేపాల్ తీసుకున్నా, ఏ కంట్రీ తీసుకున్నా అన్ని డెవలపింగ్ కంట్రీస్ అండ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్. రష్యా ఓన్లీ ద డెవలప్డ్ కంట్రీ. సో మీరు పెట్టే అమౌంట్కి 100% జస్టిఫైబుల్ అవుతుంది. సో మనకి వెల్ ఎస్టాబ్లిష్డ్ డెవలప్డ్ కంట్రీ అనుకోండి, మనకి మంచి 100% సెక్యూరిటీ దొరుకుతుంది. సో డెవలప్డ్ కంట్రీ అంటేనే ఫస్ట్ సెక్యూరిటీ ప్రయారిటీ ఉంటుంది అండ్ ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఉంటుంది. సో ఈ రెండు డెవలప్ అయితేనే మనకి ఆ కంట్రీని డెవలప్డ్గా పిలుస్తారు. లేదా ఆ రెండు బాగా సెక్యూరిటీ బాగాలేకపోయినా, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగాలేకపోయినా అది డెవలపింగ్ కంట్రీ, లేదా ఇంకా లో లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటే అది అండర్ డెవలప్డ్ కంట్రీ కింద మనం కన్సిడర్ చేస్తాం. సో రష్యా ఇస్ అ డెవలప్డ్ కంట్రీ ఫ్రమ్ ఫస్ట్ కంట్రీ, వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీ అనమాట ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్రమోట్ చేసి. ఇండియా నుంచి ఫస్ట్ లాస్ట్ 40 years నుంచి కూడా ఎంబీబీఎస్ రష్యా ఫస్ట్ అబ్రాడ్ ఎంబీబీఎస్ ఏదైనా ఉందంటే రష్యా ఫస్ట్ కంట్రీ. దాంతోపాటు డెవలప్డ్ కంట్రీ, ఇది ఫస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. కాబట్టి మనకు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్టడీ ప్యాటర్న్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇంకో పాయింట్ వచ్చేసరికి రష్యా వచ్చేసరికి స్పుత్నిక్ వి వ్యాక్సిన్స్ ఫస్ట్ ఎవర్ ఇన్ ద వరల్డ్లో ఫస్ట్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ రష్యా అనమాట. సో స్పుత్నిక్ వి వ్యాక్సినేషన్ ఫస్ట్ ఎవర్ ఇన్ ద వరల్డ్, ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఫస్ట్ వ్యాక్సిన్ ఫర్ అగైన్స్ట్ కోవిడ్కి వచ్చేసరికి సో Russia. So that's the reason first country is a developed country, and that's the reason Russia is the best country. Not only the first reason. So developed country, rules regulations perfect గా ఉంటాయి. డెవలప్డ్ కంట్రీ అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ 100% బాగుంటుంది. దాంతో పాటుసరికి కోవిడ్ వ్యాక్సినేషన్. సో కాబట్టి ఆ కోవిడ్ అగైన్స్ట్ వ్యాక్సినేషన్ నాట్ ఓన్లీ ద ఒకటి కాదండి, 2-3 వ్యాక్సినేషన్స్ వచ్చినాయి లోకల్గా డెవలప్ చేసినాయి. సో మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో స్పుత్నిక్ వ్యాక్సినేషన్ ఒకటే మనకి తెలుస్తుంది. సో ఆరెంజ్ ఆఫ్ మెడికల్ యూనివర్సిటీస్, ఆరెంజ్ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి రష్యాలో దొరుకుతుంది. ఆల్టర్నేటివ్ ఆఫ్ ఇండియాకు ఆల్టర్నేటివ్గా అండ్ కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే రష్యా ఇస్ ద ఫస్ట్ డెస్టినేషన్ ఫర్ బేస్డ్ ఆన్ డెవలప్డ్. ఫస్ట్ పాయింట్ ఇస్ డెవలప్డ్ కంట్రీ. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ఎంబీబీఎస్. సో నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ఎంబీబీఎస్. రష్యాలో వచ్చేసరికి డైరెక్ట్ ఎంబీబీఎస్. దెర్ ఇస్ నో ప్రీ మెడిసిన్స్, దెర్ ఇస్ నో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. సో సేమ్ లైక్ దట్ ఇండియాలోనో సేమ్ రష్యా కూడా మనకి సేమ్ సబ్జెక్ట్ ఉంటుంది. సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ స్టాండర్డైజ్డ్ మెడికల్ ఎడ్యుకేషన్. సేమ్ ఇండియా రష్యా ఇస్ ఈక్వల్ సేమ్ ఎక్సెప్ట్ డ్యూరేషన్. మన ఇండియాలో వచ్చేసరికి డ్యూరేషన్ 5 years ఆఫ్ ఎంబీబీఎస్, రష్యాలో వచ్చేసరికి 6 years ఆఫ్ ఎంబీబీఎస్. ఎందుకంటే ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో 6 years ఎంబీబీఎస్. యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, వాట్ ఎవర్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో యూరోపియన్ కానీ 6 years ఆఫ్ ఎంబీబీఎస్ ఉంటుంది. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ డెవలప్డ్ కంట్రీ. సో దెర్ ఇస్ నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్, దెర్ ఇస్ నో ప్రీ మెడిసిన్స్ అనమాట. జస్ట్ స్కైప్ ఇంటర్వ్యూస్ అనేవి రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ జస్ట్ 5 to 10 minutes స్కైప్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఉంటుంది. ఇట్స్ అ వెరీ సింపుల్ ఎగ్జామ్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ బయాలజీ, ఓన్లీ బయాలజీ, కెమిస్ట్రీ, దెర్ ఇస్ నో ఫిజిక్స్. అండ్ కోవిడ్ వ్యాక్సిన్స్. అండ్ దాంతోపాటు థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇండియాకి మనకి చాలా మంచి రిలేషన్స్ లాస్ట్ 50 years నుంచి ఉన్నాయి. సో కాబట్టి ఫ్రెండ్లీ రిలేషన్ ఉన్నది, డెవలప్డ్ కంట్రీ, కోవిడ్ వ్యాక్సినేషన్, హై లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ దాంతోపాటు డైరెక్ట్ ఎంబీబీఎస్, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్ అవైలబుల్. ఫుల్ ప్లెజ్డ్. చాలా మంది మనం ప్రమోట్ చేస్తాం సార్ బైలింగ్వల్ మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఉన్నాయండి ప్రతి కంట్రీలో ఎక్సెప్ట్ మీరు చైనా తీసుకున్న ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో లోకల్ లాంగ్వేజ్ సంబంధించి కొన్ని మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో అవి అవాయిడ్ చేయాలి వాళ్ళకి సపరేట్గా. సో అది కమ్యూనిస్ట్ కంట్రీ అంటే వాళ్ళకి ఏంటంటే లాంగ్వేజ్ మీద వాళ్ళు చెప్పుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ రష్యా కాబట్టి వాళ్ళు చెప్పుకుని ఉంటారు. బట్ ఇంటర్నేషనల్కి కొన్ని మెడికల్ యూనివర్సిటీ అప్రాక్సిమేట్లీ 15 to 20 మెడికల్ యూనివర్సిటీస్ ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నాయి. బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ అంటారు, అవి వాళ్ళకి, మనకు కాదు. బైలింగ్వల్ మెడికల్ యూనివర్సిటీస్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ నాట్ యాక్సెప్టెడ్. సో కాబట్టి అవి అవాయిడ్ చేయండి.
ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం, లైక్ చాలా చాలా మంచి మంచి మెడికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆల్రెడీ మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ లిస్ట్ ఇచ్చాను, లేదా కింద వాట్సాప్ చేయండి, ఐ విల్ గివ్ ద లిస్ట్. బట్ హై లెవెల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటాయి. గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ, ఆల్ ఆర్ గవర్నమెంట్ మెడికల్ విత్ 100 to 200 ఎక్స్పీరియన్స్, కోవిడ్ వ్యాక్సినేషన్ పార్టిసిపేట్, హై లెవెల్ ఆఫ్ ప్రొఫెసర్స్, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ డైరెక్ట్ ఎంబీబీఎస్, డెవలప్డ్ కంట్రీ. సో ఇవి ఫ్రెండ్లీ కంట్రీ. దాంతోపాటు సరే డైరెక్ట్ ఎంబీబీఎస్, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ యూనివర్సిటీస్. ఫస్ట్ వరల్డ్లో ఫస్ట్ కంట్రీ ఎంబీబీఎస్ అబ్రాడ్ ప్రమోట్ చేసిన కంట్రీ రష్యా ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ అనమాట. తర్వాత వచ్చేసరికి వరల్డ్ ర్యాంకింగ్ గవర్నమెంట్ మెడికల్, ఆల్మోస్ట్ ఆల్ ఆర్ గవర్నమెంట్ మెడికల్, దెర్ ఇస్ నో ప్రైవేట్ మెడికల్ కాలేజ్. తర్వాత వచ్చేసరికి 100% నెక్స్ట్ ఎగ్జామ్ కంపాటబుల్. సో నెక్స్ట్ ఎగ్జామ్ అనేది నేను చెప్పుకున్నానండి. సో హై లెవెల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, క్లినికల్ తర్వాత వచ్చేసరికి సబ్జెక్ట్ ఓరియంటెడ్, లాజికల్ థింకింగ్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పాను. సో ఆల్మోస్ట్ అది డెవలప్డ్ కంట్రీ కాబట్టి ఆల్రెడీ స్పుత్నిక్ వ్యాక్సినేషన్ క్రియేట్ చేస్తున్నారు. డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడో ఓల్డ్ 100, 200, 300 ఎక్స్పీరియన్స్ ఓల్డెస్ట్ మెడికల్ యూనివర్సిటీస్ కాబట్టి 100% వచ్చేసరికి మనకి మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కంటే మోర్ దెన్ ఎనఫ్ మంచి సబ్జెక్ట్ ఇస్తారు కాబట్టి, ఎందుకంటే మనకంటే ఓల్డ్ కాబట్టి. సో నెక్స్ట్ ఎగ్జామ్ 100% కంపాటబుల్ చేయొచ్చు. ఇంకా బైలింగ్వెల్ అంటారా, బైలింగ్వెల్ మెడికల్ కాలేజ్ అవన్నీ సార్ లోకల్ వాళ్ళకి, అంటే వాళ్ళ రష్యన్స్కి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి వచ్చేసరికి దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అంటే ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్, 6 years ఎంబీబీఎస్ మెడికల్ యూనివర్సిటీ, ఫెడరల్ అండ్ రీసెర్చ్ మెడికల్, సమ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఆల్సో ఇస్ దేర్. సో దెర్ ఇస్ నో సెలెక్షన్ ఆఫ్ ద యూనివర్సిటీ చేసుకుంటే మంచిది. యూ హ్యావ్ ఎనీ డౌట్స్, just contact below WhatsApp rooms. I will do the list of the all fully English medium medical universities for international students. Okay, next వచ్చేసరికి హై లెవెల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ కాబట్టి పేషెంట్ ఇన్ఫ్లో ఎక్కువ ఉంటుంది. అండ్ దాంతోపాటు సరికి హై స్టాండర్డ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ ఓన్లీ ద క్లినికల్ ఎక్స్పోజర్, హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇది నాన్ ప్రాఫిట్ ఓరియంటెడ్ కాబట్టి, అండ్ రిమైనింగ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్తో పోల్చుకుంటే 100%, 200% మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్లినికల్ ఎక్స్పోజర్ 100 to 200% ఎక్కువ ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్. అండ్ తర్వాత వచ్చేసరికి ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఆల్మోస్ట్ 99% ఇన్ రష్యా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ ఆర్ ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్. కంపేర్ ఫిలిపీన్స్ తీసుకున్న, కిర్గిస్తాన్ తీసుకున్న, కజకిస్తాన్, ఏ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ తీసుకుంటే దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ హాస్టల్స్, ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్. మహా అయితే 1 year ఇస్తారు, తర్వాత 5 years మనం బయట ఉండాల్సి వస్తుంది. బట్ రష్యాలో ఉండదు 6 years అగ్రిమెంట్ ఉంటుంది, వెరీ లో బడ్జెట్, 9,000 per year హాస్టల్ అకామిడేషన్కి టు 60,000 or 50,000 ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. ఇండియన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్. మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద యూనివర్సిటీస్లో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్లో మన ఇండియన్ మెస్ ఈజ్ అవైలబుల్. దెర్ ఇస్ నో డౌట్. సో దీస్ ఆర్ ఆల్ ద top 10 benefits వై ఎంబీబీఎస్ అండ్ రష్యా అనేటప్పుడు, మనం ఎంబీబీఎస్ రష్యా ఎందుకు వెళ్ళాలన్నప్పుడు ఈ top 10 ఆఫ్ ద ప్లస్ పాయింట్స్ అనమాట. దెర్ ఇస్ నో మైనస్ పాయింట్స్. ఫస్ట్ మైనస్ పాయింట్స్ చెప్తా. సో సార్ అది రాంగ్ ప్రమోషన్ అంతే సార్. రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత లేకపోతే బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ 3 years ఇంగ్లీష్ మీడియం, 3 years లోకల్ లాంగ్వేజ్ అంటారు. అవి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాదు, అవి లోకల్ వాళ్ళకి. అండ్ దాంతోపాటు వచ్చేసరికి ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం మెడికల్ కాలేజ్ అవైలబుల్. రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే, సో ఫస్ట్ ఇయర్లో ఎందుకు నేర్చుకోవాలంటే, అన్ని 6 years ఉండదండి. ఫస్ట్ ఇయర్లో ఎందుకు నేర్చుకోవాలంటే, నాట్ ఓన్లీ మన ఇండియాలో, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో తీసుకుంటే రేపు మీకు ఎయిమ్స్లో ఢిల్లీ వచ్చినా, లేదా మెడ్రాస్లో టాప్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్లో మీకు సీట్ వస్తే ఢిల్లీ వెళ్తే బేసిక్ రిక్వైర్మెంట్ నెసరీస్ తీర్చుకోవడానికి మీకు హిందీ నేర్చుకోవాలి కదా, అదర్ లాంగ్వేజ్ నేర్చుకోలేదు. మన తెలుగులో అక్కడ ఉండరు కదా, మన గ్రాసరీస్కి వెళ్ళినా, లేదా ఏదైనా ఫుడ్కి వెళ్ళినా, లేకపోతే ఇంకో దానికి వెళ్ళినా మినిమం బేసిక్ హిందీ ఉండాలి కదా. అందరూ ఇంగ్లీష్ మాట్లాడలేరు కదా. సో లెక్చర్స్ అన్ని ఇంగ్లీష్లోనే, బట్ బయట మినిమం లేమెన్స్తో మాట్లాడాలి, లేదా అదర్ నెసరీస్ ఎవరితో చిన్న వాళ్ళతో మాట్లాడాలి, నాకు క్లర్క్స్తో మాట్లాడాలి, హిందీలో కమ్యూనికేట్ చేయాలి. బేసిక్ ఉంటే సరిపోతుంది. సేమ్ లైక్ ద రష్యా ఇస్ ద సేమ్ లైక్ ద, దెర్ ఇస్ నో లాంగ్వేజ్ రిక్వైర్మెంట్, అంతా ఇంకా రష్యన్లో రాయాలి అలా ఏమీ లేవు. అవి ఓన్లీ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళ లోకల్ స్టూడెంట్స్. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ అన్ని లోకల్. బట్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అంటారా, సేమ్ లైక్ మన ఎయిమ్స్ ఢిల్లీలో వస్తే ఎలా ఉంటుందో సేమ్ లైక్ రష్యాలో కూడా మంచి గవర్నమెంట్ మెడికల్ సేమ్ ప్రాసెస్ అనమాట. సో మనకి ఎగ్జామ్స్ అనేవి రష్యన్లో ఉంటాయి, ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం. సేమ్ ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్లో కూడా మీకు క్లాసులన్నీ ఇంగ్లీష్లో జరుగుతాయి, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సేమ్ రష్యాలో కూడా సేమ్ లైక్ దట్. ఢిల్లీ ఎయిమ్స్ ఈక్వల్ టు రష్యా. మీరు ఢిల్లీ ఎయిమ్స్లో సీట్ వస్తే ఎలా చేస్తారో, లేదా మెడ్రాస్ కానీ బెంగళూరులో కానీ అవుట్ ఆఫ్ స్టేట్లో వస్తే ఏ విధంగా ఉంటుందో సేమ్ లైక్ దట్ రష్యా కూడా అంత అవుట్ ఆఫ్ కంట్రీగా. సో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఆల్ ఆర్ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, ఆల్ ఆర్ ఫుల్ ప్లెజ్డ్ ఇంగ్లీష్ మీడియం. మనకు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఇన్సైడ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటుంది, ఇండియన్ ఫుడ్ ఈజ్ అవైలబుల్ ఉంటుంది, హై లెవెల్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, డైరెక్ట్ ఎంబీబీఎస్, స్పుత్నిక్ వ్యాక్సినేషన్ చేస్తున్న టాప్ మెడికల్ యూనివర్సిటీస్ అవైలబుల్ ఇస్ ఏ ఫ్రెండ్లీ రిలేషన్. మనకి ఇండియాకి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్. దెర్ ఇస్ నో డౌట్ అంటారు. ఓన్లీ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అంటారు. మీకు మన ఢిల్లీలో సీట్ వస్తే ఏ విధమైన లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉందో సేమ్ లైక్ దట్ రష్యాలో కూడా అంతే. దెర్ ఇస్ నో అదర్. బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ అంటారు, అసలు అది
లోకల్ స్టూడెంట్స్ మాత్రమే. ఇంకెవరైనా ప్రమోట్ డివేట్ చేస్తే డివేట్ అవ్వద్దు. డివేట్ అయితే మంచి మంచి మెడికల్ కాలేజ్, టాప్ రీసెర్చ్ అండర్ బిలో 500 వరల్డ్ ర్యాంకింగ్, టాప్ గవర్నమెంట్ రీసెర్చ్ మెడికల్ యూనివర్సిటీస్, వెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెల్ డెవలప్డ్ కంట్రీ, 100% సెక్యూరిటీస్ అవైలబుల్. రష్యా ఇస్ ద ఫస్ట్ కంట్రీ. సెక్యూరిటీ రష్యా గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో దట్స్ ద రీజన్ రష్యా ఇస్ ద 100%, అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా 100% కంపాటబుల్ అవుతుంది. సో దట్స్ ద రీజన్ రష్యా ఇస్ ద 100% బెస్ట్ కంట్రీ ఫర్ ఫస్ట్ కంట్రీ ఫర్ MBBS in Russia. For MBBS abroad. Okay. If you have any doubts, just contact below us. Okay. Thank you. Thank you very much.